అసలు ఏపీ రాజకీయాలు ఎటు నుంచి ఎటు పోతానాయో అసలు భగవంతుడు మధ్యలో ఎందుకు వచ్చిండో వీళ్ళంతా అసలు ఏం రాజకీయం చేస్తుందో నాకే కాదు, ఏపీ ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకే కాదు, మన తెలుగు వారందరికీ అంటే ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ అర్థం కాని విషయం. అసలు ఎక్కడి నుంచి రెడ్డి వెళ్తుంది లాస్ట్కు ఆ తిరుమల లడ్డు గురించి బయటపడ్డ విషయాలు ఏంటి, ఇవన్నీ మర్చిపోయే ముందు హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ రఫీక్ కింగ్. ఇక అసలు విషయానికి వెళ్ళబోయే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం బూస్టప్ ఇవ్వండి నాకు, ఓకే? ఇక మనం మాట్లాడుకున్నట్టు మనం అంబటి రాంబాబు నోటి దూల అంబటి రాంబాబు చేసిన పని వల్ల ఎంతవరకు వచ్చిందో చూసాం. అసలు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయిందంటే మొన్న అంబటి అరవడానికి కారణం సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడిని అలా లకారాలతో దూషించడం చాలా అంటే చాలా పెద్ద తప్పు. అది పక్కన పెడితే అసలు స్టార్ట్ ఈ గొడవకి పునాది తిరుమల లడ్డు. అత్యంత భక్తి అంటే చిన్నప్పటి నుంచి మనం అందరం ఇనుకుంటూ వస్తున్నాం. తిరుపతి అంటే అందరికీ ప్రతి మనిషికి అసలు ఎంత అంటే ఎంత భక్తి గల తిరుపతి లడ్డు తెలుసుగా. తిరుపతి లడ్డు అంటే నాకంటే చాలా ఇష్టం అండి. మా హెడ్ అంటే మా సార్ కానీ మా కొలీగ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు పోయినా తిరుపతి లడ్డు తెస్తే నాకు అదొక ఆనందం. ఇంకోటి తిరుపతి అగరబత్తులు ఉంటాయి, అగరబత్తీలు మనం వెలిగిస్తాం. ఆ అగరబత్తీలు అయినా లడ్డులైనా నాకంటే అంటే చాలా ఇష్టం. అలాంటి లడ్డు నాకే కాదు చాలామందికి ఇష్టం. అంత పవిత్రమైన లడ్డు కల్తీ చేసిందంటే సరే వినడానికి ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ ఉంది వినడానికే. అలాంటిది ప్రూఫ్తో సహా బయట పెడతా అంటే ఒక్కొక్క ప్రూఫ్తో సహా బయట పెడతా అంటే అసలు మైండ్ బ్లాక్ అయింది. అసలు లడ్డూల కల్తీ ఏంది, ఆఖరికి ప్రతి దాంట్లో కల్తీ ఇనుకుంటూ వస్తూనే ఉన్నాం. ప్రతి దాంట్లో కల్తీ, ఆయిల్ ఈ ఆయిల్ అని అది ఇది అని చివరికి దేవుని ప్రసాదంలో కల్తీ చేసిందంటే అసలు వాళ్ళు మనుషులా, వాళ్ళు రాక్షసులా, అసలు వాళ్ళు అసలు ఇక్కడ మతం నాకు అర్థం కాదంటే ఇక్కడ మతం ఒక మతానికి దానికి సంబంధం అర్థం కావట్లే. కలుపుతానప్పుడు మినిమం సెన్స్, అరే మన దేవుడు కాదు పక్క దేవుడైనా కూడా దేవుడే కదా, ఏ దేవుడైతే ఏంది దేవుడే కదా, పైనుంచి చూస్తాడు కదా, ఆఖరికి దేవుని ప్రసాదం కూడా కల్తీ చేస్తాను, మనం ఫ్యూచర్లో కర్మ అనుభవించాల్సి వస్తుంది కదా అని ఇంత ఒక్కరిన భయపడలే. కలిపినట్టు ఒక్క వాళ్ళతో కాదు, ఒక్కరితోనైతే ఏ పని కాదు, అంత పెద్ద ఫ్రాడ్ పని. అంత మందిలో ఏ ఒక్కరికైనా ఆ చిన్న డౌట్ రాలేదా, ఇయ్యాల కాకపోతే రేపేలా దొరికిపోతాం. సరే దొరకడం పక్కన పెట్టు, అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎట్లో చేసిండు, ఇప్పుడు అధికారం లేరు దొరికిండు. సరే తర్వాత అధికారం ఉన్నా కూడా దొరకకపోయినా కూడా పైన దేవుడు చూస్తూ ఉంటాడు. అందరి కళ్ళు కప్పినా కూడా మనస్సాక్షికి ఒకటి పైన దేవునికి ఒకటి. ఈ ఇద్దరికి అబద్ధాలు ఎవ్వరు చెప్పలేరు, చెప్పుకోలేరు. పండుకుంటున్నప్పుడు ఏం తప్పులు చేసినా మనస్సాక్షికి మాత్రం పక్కా మనం చెప్పుకుంటాం. అది ఎవరైనా పేదో దగ్గర నుంచి ఉన్నోని వరకు పైన దేవుడు ఆయన. ఈ రెండింటికి సమానం చెప్పుకోగలిగేవాడు గొప్పోడు. అలాంటి ఇంత పెద్ద తప్పు చేసి ఇంత చిన్న లాజికల్ మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లేదు. ఒక్కనికన్నా అనిపించలేదా ఇంత పెద్ద మనుషులు కొంటే డబ్బు ముందు వీళ్ళకు దేవుడు అవపడలేదా? ఒకటే నేను అడగాల్సింది, డబ్బు ముందు వీళ్ళకి దేవుడు అవపడలేదా, భయం అవపడలేదా, అసలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు అవపడలేదా? ఎందుకంటే మన సామెత ఉంది కదా, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల తగులుతాయని ఉంది. చిన్నప్పటి ఇంటికుంటూ వస్తాను, అది కూడా వాళ్ళకు చెవిన పడలేదా? ఇంత పెద్ద తప్పు చేస్తాను, ఫ్యూచర్లో మా పిల్లలకు ఏమైద్దో, ఇప్పుడు కాకపోయినా 10 years 20 years తర్వాత అయినా అధికారం అనేది శాశ్వతం కాదు కదా అని చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? సరే చేశారు, చేసిన తర్వాత కలిపింది నెయ్యి, అసలు దాంట్లో నెయ్యే లేదట. రోజుకి ఒకటి వస్తుంది, మా నివేదిక మేము మీడియాలో వేస్తాం కదా, ఆ మీడియాలో న్యూస్ ఇచ్చారు. ఏమంటారు దాన్ని, అఫీషియల్గా వచ్చింది. ఏమని, అసలు అది నెయ్యే కాదని. ఇన్ని రోజులు అది ఈ మాంసం కలిపారు, ఇవాళ మాత్రం ఫైనల్గా వచ్చిందంటే అది నెయ్యి కాదు, టాయిలెట్లో కలిపే కెమికల్ ఇందులో కలిపారట. దేంట్లో, నెయ్యి అనే పదార్థంలో. దేనికి, నొరగ. నెయ్యి వేడి సెట్లు వస్తుంది, నొరగ స్మెల్ అట్లా ఆ ఫ్లేవర్ రావడానికి టాయిలెట్లో కలిపే కెమికల్ దీంట్లో కలిపారు. టాయిలెట్ మనం కెమికల్ కడుగుతాం కదా, టాయిలెట్ కెమికల్, ఆ కెమికల్ని దీంట్లో కలిపారంటే అసలు వాళ్ళు మనుషులు అనాలన్నా, వాళ్ళు అసలు ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఇంత గలీజ్గా ఎట్లా ఆలోచించు.
6,000 లీటర్లు 6,000 కోట్ల లీటర్లు దాన్ని కల్తీ చేశారంటే అసలు ఏం చెప్పాలి, అసలు ఏమనాలి? ఏదేమైనా జగన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. జగన్ గారికి ఈ తరపు హ్యాట్స్ చెప్పాలి. ఎందుకంటే అసలు ఇంత తతంగా జరుగుతా అంటే పక్కా తెలిసే ఉంటుందని నివేదిక ప్రకారం. పై అధికారికి తెలియకుండా ఉండదు అనేది నివేదిక ప్రకారం. అసలు నెయ్యి లేదు, ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, ఇవేం లేకుండా నెయ్యి తయారు చేసిన అసలు జగన్ తెలివికి హ్యాట్స్ ఆఫ్. ఒకవేళ తెలియకుండా జరిగిందా అనుకుంటే తెలియకుండా జరిగే ప్రసక్తే లేదట. తెలియకుండా అసలు ఎందుకంటే అది నాటోని చిన్న టెంపుల్, ఏదో గల్లె టెంపుల్, ఏదో వేరే టెంపుల్ కాదు. తిరుపతి, ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి ఉన్నప్పుడు తిరుపతి అనేది అప్పుడే సూపర్ పెద్ద, అందరికీ ఎంతో దేవస్థానం. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేడిపడ్డ తర్వాత తిరుపతి ఇంకా పుణ్యక్షేత్రం ఇంకా డెవలప్ చేశారు. ప్రతిదీ సీఎం అధికారికి, అసలు సీఎం హోదాలో ఉన్న మనిషికి తెలియకుండా ఏది జరగదు ఆడ. అంత నెగ్లెక్ట్గా ఎలా జరిగింది అనేది మెల్లమెల్లగా బయటకు వస్తుంది. ఇవాళ మొత్తం ఫైనల్గా బయటకు వచ్చేసింది. డైరెక్ట్ కెమికల్, అంత గలీజ్ కెమికల్ కలపడానికి కారణం ఏంటంటే నెయ్యిలో నురుగ రావడానికి. ఆ నెయ్యి అయిపోయింది సబ్జెక్ట్ అనుకుంటే ఆ నెయ్యి గురించి మన ఏమంటారు దాన్ని బ్యానర్లు తిరుపతి గుళ్ళ దగ్గర పెట్టారట. టీడీపీ వాళ్ళు చేశారు, పెట్టారు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కూడా బ్యానర్ల రాజకీయం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. బ్యానర్ల రాజకీయం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్ని చోట్ల ఏం చేసినా చేయకుండా బ్యానర్లు చెప్పుకోవడం, బ్యానర్లు పెట్టుకోవడం, ఎవరు బిల్డప్ వాళ్ళు వేసుకోవడం, అది స్టార్ట్ అయింది. కోవకులైనా ఆ కోవకు మొన్న ఇట్లా పెట్టేసరికి అంబటి గారు అటు వెళ్ళారు. అటు వెళ్ళి చూసి బ్యానర్లు తీస్తారా లేదని అధికారంలో ఎట్లా అరుస్తారో అధికారం లేకున్నా అలా అరిచాడు అంబటి అట. పోలీసుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద అరిచి బ్యానర్లు తీస్తారా లేదా అని. అధికారం లేనోళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి, డిమాండ్ చేయవద్దు. డిమాండ్ చేస్తే ఎవరు తీస్తారు? ఇంకా కొమ్ము పెరుగుతుంది. తీయలేదు, నోరు జారాడు, లకారం ఒక అమ్మ, అయ్య, నీ అమ్మ మొగుడు, ఇంకోటి గలీజ్ మాట మాట్లాడు. అలాంటి మాట అంబటి గారు మాట్లాడను వద్దు. ఎక్కడి లడ్డు, ఎక్కడి లకారం, ఎక్కడి చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడి లేడీస్ మాట, అసలు ఎక్కడికి వచ్చి చూసిలా లడ్డు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అంబటి గారు జైలుకి వెళ్ళే పరిస్థితి, జైలుకి వెళ్ళారు, ఇప్పుడు జైలులో ఉన్నారు. ఓన్లీ నోటి దూల వల్ల మాత్రమే ఇవన్నీ. ఇంకా నిన్న జగన్ గారు వచ్చారు. ఎక్కడి నుంచి? బెంగళూరు సినిమాలు చెప్పినట్టు బెంగళూరు హైవే మీద నా దారి బెంగళూరు హైవే దారి అన్నట్టు సార్ గారు బెంగళూరు పోతాను వస్తాను చాలా మంది బెంగళూరు. ఇక నిన్న వచ్చారు. నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు చెప్పిన మాటలు ఒక్కొక్కటి అసలు ఈ మీమర్స్, అందుకే మీమర్స్కి సూపర్ అంటే సూపర్ పనికి వస్తాయి. అట్లా వెనక నుంచి మన పేరు నాని గారు ఒక పేపర్ ఇవ్వడం, పక్కన అంబటి రాంబాబు గారు కూతురు అది చూసి ఈయనకు అందియడం, ఆ జగన్ గారు చూసి ఒక్కొక్కటి చెప్పడం, ఇలా చూపెట్టడం. ఇదే పేరు నాని ఇవ్వడం, చూపెట్టడం, చదవడం. సరే చదివిందైనా తీరా ఏమైనా ఉపయోగపడ్డదంటే లేదు. అంబటి గారినట పొగడాలట. అంబటి గారిని పొగడాల్సింది పోయి ఇంకా తిడతారా మీరు? ఏదో నోరు జారాడు మీరు అన్నప్పుడు ఏం లేదా, మేమంటే వచ్చిందా అంటే అంత పెద్ద మాట ఎవరన్నారు? ఆ లకారాలతో ఎవ్వరు జగన్ ప్రభుత్వంలో ఏ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ మాట అనలే. అంత బూతు జరిగినాయి వాగ్వాదాలు తప్ప బూతు మాటలు జరగలేదు. అలా ప్రెస్ మీట్ పెట్టి అంబటి గారిని పోడాలట. సార్ నాకైతే మైండ్ బ్లాక్ అయింది. అంబటి గారిని పోవడం ఏదో నాకు అర్థం కావట్లేదు. అంబటిగా నేనైతే లిటరల్లీ నేను చెప్తున్నా కదా, పర్సనల్ అనుకున్నా. జగన్ గారు వచ్చి అంబటి గారు తెలిసి తెలియక మాట్లాడేళ్ళు, పార్టీ తరపున అంబటి తరపున సారీ క్షమించండి, ఆ మ్యాటర్ పక్కన పెట్టి వేరే ఫ్రెష్ మ్యాటర్ మాట్లాడి ఇక్కడి నుంచి రాజకీయం చేద్దాం అని అంటాడేమో అనుకున్నా. అలా అంటే నేను దండ పెట్టాను జగన్కి. రాజకీయాలు కామన్. ఇప్పుడు నాకు చంద్రబాబు ఫేవరెట్ కాదు, పవన్ కళ్యాణ్ ఫేవరెట్ కాదు, జగన్ ఫేవరెట్ కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళే ఫేవరెట్, ఎవ్వరు చెడు చేస్తే వాళ్ళని మనం ప్రశ్నించాలి. అది కామన్. ఎవరికైనా చిన్నప్పటి నుంచి ఇన్నది అదే, జరుగుతుంది అదే. మీడియా అనేది ఏ ఒక్కరి తరపున మాట్లాడొద్దు. అలాంటిది మీడియానే కాదు. నేను ఎవరి ఫ్యాన్ అయినా కూడా నేను తప్పున ప్రశ్నించాలి. అది మీడియా. అప్పుడే మనం మీడియాలో ఉండాలి. లేకపోతే మనం బయటికి వెళ్ళి అభిమానం ఉండిపోవాలి. అభిమానమే ఇదే. దీనికి పొంతన పెట్టొద్దు అన్నట్టు అవన్నీ పక్కన పెట్టి దండం పెట్టండి.
అంబటి నా మాట్లాడతాను అంబటి అన్న అంబటి అన్న తరపున నేను సారీ చెప్తున్నా మీ అందరికీ ముఖ్యంగా ఈ మన రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారికి నేను సారీ చెప్తున్నా అని జగన్ గారు చెప్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు ఇన్ని మీమ్స్ పోయి ఇన్ని జగన్కి వ్యతిరేకులు పోయి శత్రువులు కూడా జగన్కు ఉన్న శత్రువులు కూడా మిత్రులై హ్యాట్స్ ఆఫ్ జగన్ బా ఏం మాట్లాడినా పో అని ఇక్కడ మనోనికి 100కు 200 మార్కులు పడేది, 100కు 200 మార్క్స్ పడేది. అట్లా మానవత్వంతో మాట్లాడదు అట్లుండు. వచ్చి ఏం మాట్లాడుతాడు అసలు ఏమన్నా పాయింట్లు అవి ఏమన్నీ వేస్ట్ పాయింట్ మాట్లాడాడు, ఒక్క పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే లేదు. ఇంకోటి ఇవాళ పెళ్ళికి పోయాడు, ఇవాళ ఎవరిదో అభిమానం ఏదో రివీల్ గారి బయట కానీ పెళ్ళికి పోయాడు, భీమవరంలో పెళ్ళికి పోయాడు. దాని నుంచి ప్రజలు ఏమంటారు తెలుసా, ఏదో ఛానల్లో పబ్లిక్గా చూసినా అసలు జగన్ వచ్చింది అంబటిని పరామర్శించడానికి కాదు, అంబటి ఫ్యామిలీ కలవడానికి కాదు, బెంగళూరు నుంచి పెళ్ళికి వచ్చే ప్రోగ్రాం ఉంది, షెడ్యూల్ ఉంది. అట్లా ఇంత కూడా జరుగుతా అంటే జగన్ పెళ్ళికి పోయిండని పార్టీ వాళ్ళే ఉంచుతారని ఒకరోజు ముందు వచ్చి అంబటికి పరామర్శించి నెక్స్ట్ డే పెళ్ళికి పోతే 2 షెడ్యూల్ కంప్లీట్ అవుతాయి అన్నట్టు ఏదో నా మాత్రంగా వయా ఏమంటారు కదా మనం సికింద్రాబాద్ వయా వరంగల్ పోయినట్టు ఏదో మధ్యలో ఆగిపోయినట్టు అట్లా పెళ్ళికి పోకుండా దారిలో అంబటిని కలిసి పోతే పని అయిపోద్ది అన్నట్టు పోయిండు తప్ప అంబటి మీద ప్రేమతో కాదు ఏది కాదని జనాలు పబ్లిక్ టాక్ చెప్తా అంటే అసలు ఆలోచిస్తే నిజం చాలా నిజం అనిపించింది. బెంగళూరు నుంచి వచ్చి డైరెక్ట్ వస్తే కలిసి ఉంటుంది కదా, అది వాళ్ళ రాజకీయం, అది వాళ్ళ కథ. వైసీపీ లీడర్స్ ఇప్పటికైనా ఎర్ర నోటి దూలో తగ్గించుకోండి. మీకు దండం పెట్టి చెప్తానా, ఎందుకంటే నోటి దూలో కంటే శత్రువు ఏది లేదు. అసలు జగన్ని ఎవరో వాళ్ళు వచ్చి పాతాలను పడేయాల్సిన అవసరం లేదు. మీ పార్టీ వాళ్ళే సార్, మీ పార్టీ వాళ్ళే, మీ వాళ్ళే, అసలు వాళ్ళ నోటి దూల వాళ్ళే అనుకుంటే మీరు కూడా వాళ్ళతో నుండి మీరు అట్లే తయారయ్యారు. మీరు బూతులు మాట్లాడరు కానీ వాళ్ళ ఒత్తాసు, వాళ్ళు ఏం చేసినా ఒత్తాసు. ఇప్పుడు ఇంట్లో ఒక కొడుకు తప్పు చేస్తే తండ్రి ఏం చేయాలి, రివర్స్ మాట్లాడాలి. తప్పు చేస్తే అది ఖండించినోడు తండ్రి. అలా తండ్రి స్థానంలో మీరు అందరూ వాళ్ళు మీరు ఎమ్మెల్యే తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, నోరు జారిండి సరే అంబటి ఇలా జారకుండా ఉండాల్సింది, అంబటి తప్పు నేను సారీ చెప్తాను నిన్న ప్రెస్ మీట్లో చెప్తే సరే ఎట్లా అంటే ఎట్లా ఉండు సూపర్ అంటే సూపర్ ఉండి చెప్తున్నా. కానీ మీరు ఆ పని చేయలేరు, ఆ పని చేయలేకపోయారు. అది చేస్తుంటే హ్యాట్స్ ఆఫ్ ఉండదు, ఏం చేయలేం దానికి. ఇది లడ్డూ నుంచి అంబటి నుంచి వైఎస్ జగన్ వరకు ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్, బాయ్.